మీరు ఎంత సంపాదిస్తున్నారు అన్నది కాదు, మీరు సంపాదించిన డబ్బును ఎలా ఉపయోగిస్తున్నారు అనేది మీ భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది. నెలకి ₹1,00,000 జీతం తీసుకునే వాళ్ళు కూడా అప్పుల్లో ఉంటారు, కానీ నెలకి 30,000 జీతం తీసుకునే వాళ్ళు కూడా లక్షల్లో సంపాదిస్తుంటారు. దీనికి రీజన్ ఒకటే, మనీ రూల్స్ పాటించకపోవడం. నేను ఈరోజు చెప్పబోయే 5 మనీ రూల్స్ని మీ జీవితంలో అమలు చేస్తే మాత్రం డబ్బు గురించి పూర్తిగా మీ ఆలోచన మారిపోతుంది. అందుకే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. రూల్ నెంబర్ 1, చాలామంది జీతం వచ్చిన వెంటనే ఈఎంఐలు, బిల్స్, షాపింగ్స్, ఫ్రెండ్స్తో బయట తినడం వంటి చాలా ఖర్చులు చేస్తారు. ఇలా చాలా ఖర్చులు చేస్తారు, చివరికి ఈ నెల సేవింగ్స్ కాలేదు అని బాధపడతారు. కానీ రిచ్ పీపుల్ ఏం చేస్తారో తెలుసా? ముందు సేవ్ చేస్తారు, ఆ సేవ్ చేసిన అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తారు, మిగిలిన డబ్బుతోనే నెల మొత్తం ప్లాన్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ముందుగా ఖర్చు పెట్టి తర్వాత సేవ్ చేయడం కాదు, ముందుగా సేవ్ చేసి తర్వాత ఖర్చు పెట్టండి. రూల్ నెంబర్ 2, అవసరం కోరిక మధ్య తేడా తెలుసుకోండి. ఒకసారి మీకు కొత్త మొబైల్ కొనాలి అనిపించింది అనుకోండి, కానీ ఇంకా మీ పాత మొబైల్ బాగానే పనిచేస్తుంది. అది అవసరమా? కాదు, మీలో కలిగిన ఒక కోరిక. ఇలాంటి చిన్న చిన్న కోరికల వల్లనే మన అకౌంట్ మొత్తం ఖాళీ అవుతుంది. ఏదైనా కొనే ముందు మీకు మీరు ఒక ప్రశ్న వేసుకోండి, ఇది నాకు నిజంగా అవసరమా, లేదా నాకు కలిగిన ఒక కోరిక మాత్రమేనా? ఈ ఒక్క అలవాటు వల్ల మీకు ప్రతి నెల కొంత అమౌంట్ అయితే సేవ్ అవుతుంది. రూల్ నెంబర్ 3, అప్పు తీసుకొని ఎవరిని ఇంప్రెస్ చేయదు. చాలామంది ఖరీదైన బైక్, లేటెస్ట్ ఫోన్, గ్రాండ్ ఫంక్షన్స్ ఇవన్నింటినీ కూడా లోన్ లేదా క్రెడిట్ కార్డ్ పైన చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇతరులను ఇంప్రెస్ చేయడానికి తీసుకున్న అప్పు మిమ్మల్ని ఎప్పుడూ వెనక్కి పడేస్తుంది. ఒకవేళ నిజంగా అప్పు తీసుకోవాల్సి వస్తే ఇన్కమ్ని పెంచే అసెట్స్ కోసం తీసుకోండి, స్టేటస్ని చూపించుకోవడానికి కాదు. రూల్ నెంబర్ 4, మీ డబ్బు కూడా మీకోసం పనిచేయాలి. మనం రోజు ఉద్యోగం చేసి డబ్బును సంపాదిస్తాం, కానీ ఒకరోజు పని చేయకపోతే మీ ఇన్కమ్ ఆగిపోతుంది. అందుకే మీ డబ్బుని కూడా మీకోసం పనిచేయించడం నేర్చుకోండి. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ లేదా ఏదైనా ఒక చిన్న బిజినెస్, దేంట్లోనైనా ఒక దాంట్లో ఒక పెట్టుబడి అయితే పెట్టండి. దాని ద్వారా మీకు తెలియకుండానే రోజు మీ పనితో పాటు మీ డబ్బు కూడా పనిచేస్తుంది. మీకు తెలిసిన పనిలో, మీకు అర్థమైన పనిలో చిన్నగా స్టార్ట్ చేయండి. మనీ ఎర్న్స్ మోర్ మనీ, ఇదే రిచ్ పీపుల్ సీక్రెట్. రూల్ నెంబర్ 5, నేర్చుకోవడంపై పెట్టుబడి పెట్టండి. చాలామంది ఫోన్ అప్గ్రేడ్ చేస్తారు, బైక్ అప్గ్రేడ్ చేస్తారు, కానీ వాళ్ళ స్కిల్స్ని మాత్రం అప్గ్రేడ్ చేయరు. మీరు నేర్చుకునే ప్రతి స్కిల్ భవిష్యత్తులో మీకు ఇన్కమ్ని పెంచే అవకాశం ఉంది. బుక్స్, ఆన్లైన్ కోర్సెస్, కమ్యూనికేషన్, బిజినెస్ స్కిల్స్, ఏఐ టూల్స్ ఇవన్నీ ఖర్చు కాదు, మీరు మీ భవిష్యత్ కోసం వేసుకునే ఒక పెట్టుబడి. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకున్న 5 రూల్స్ ఏంటంటే, ఫస్ట్ నెంబర్ 1, మీకు మీరే పే చేయండి. రూల్ నెంబర్ 2, నీడ్ వాంట్ మధ్య తేడా తెలుసుకోండి. రూల్ నెంబర్ 3, ఇంప్రెస్ చేయడానికి అప్పు తీసుకోకండి. రూల్ నెంబర్ 4, డబ్బును కూడా పని చేయించండి. రూల్ నెంబర్ 5, స్కిల్స్ మీద పెట్టుబడి పెట్టండి. నేను చెప్పిన ఈ 5 రూల్స్లో ఇప్పటి వరకు మీరు ఏది ఫాలో చేస్తున్నారు? కమెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ ద్వారా నేను పెట్టిన ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.